ఉద్యానవన పంటలకి, ఆ! నార్మల్‌గా పండించే పంటలకి ఏంటి డిఫరెన్స్? ఉద్యాన పంటలేంటంటే హ్మ్, నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతాయి. ఓకే. ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనం రాబోయే కాలంలో నీటి ఎద్దటి అనేది ఎక్కువ. అంటే నీటి సమస్య అనేది ఎక్కువుంటది. ఎక్కువుంటది. సో, ఈ ఉన్న వాటర్‌ని గూడా మీన్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగించి గూడా మనం పంటలు పండించొచ్చు. నెక్స్ట్ టెక్నాలజీ ఒస్తుందనమాట. వెజిటబుల్ గ్రాఫ్టింగ్. ఓకే. సో, వేరే దాని మీద ఈ మొక్కని గ్రాఫ్టింగ్ జేయడం వల్ల దీనికి రోగనిరోధక శక్తిని పెంపొందించే టెక్నాలజీ గూడా ఒచ్చింది. ఓకే. ఓకే. అలాగే సో, మనం ఈ రూమ్‌లో గూడా మనం సాఫ్రాన్‌ని గ్రో జేయొచ్చు. ఓకే. సాఫ్రాన్ అంటే తెలుసు కదా! కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు. కుంకుమ రైట్. పువ్వు. కుంకుమ పువ్వు గూడా హార్టికల్చర్ క్రాప్ గాబట్టి అన్ని కమర్షియల్ క్రాప్స్ అన్నీ హార్టికల్చర్ క్రాప్సే. ఓకే. సో, మీరు పోకవక్క తీసుకున్నా గూడా, తమలపాకు తీసుకున్నా గూడా, ఓకే. పాన్ తీసుకున్నా గూడా, గసగసాలు తీసుకున్నా గూడా, సుగంధ ద్రవ్యాలు ఏది తీసుకున్నా గూడా, మెడిసినల్ ప్లాంట్ ఏది తీసుకున్నా గూడా అన్నీ హార్టికల్చర్. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ యెస్. అందరికి తెలిసినవే. తెలియని అన్ని పంటలు గూడా మనం యెస్. హార్టికల్చర్ క్రాప్స్‌లోకొస్తాయి. అంటే ఇదే సార్ ఇక్కడ నేననేది ఇప్పుడు రైతులుంటారు. హ్మ్. రైతులు మీరనేది అంటే జస్ట్ దానికి నేమే డిఫరెన్సు. హ్మ్. వాళ్ళు వాళ్ళ ఓన్ స్టైల్‌లో రైతులు వాళ్ళ సొంత హ్మ్. ఆహ్, నాలెడ్జ్‌తో వాళ్ళేసుకుంటారు పంటలు. హ్మ్. అలా గాకుండా కొంచెం దీనికి తగ్గట్టుగా ఎలా జేసుకోవాలనేది మనం కొంచెం అవేర్‌నెస్ తోటి అంటే జేసుకుంటే మీరు వీటిని ఉద్యానవన చెప్పిందేంటంటే, పంటలు. మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే, ఉద్యానవన మిగతా పంటలకి, క్రాప్స్‌కి మామూలు పంటలకి ఆ! ఏంటి? సో, ఒకటేంటంటే నీటి ఎద్దటి సమస్యని తట్టుకోగలుగుతాయి. ఓకే. తక్కువ వాటర్ తోటి ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాయి. రాబోయే కాలంలో టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే. ఈ టెంపరేచర్‌కి తట్టుకునే గుణం గూడా హార్టికల్చర్ క్రాప్స్‌కుంది. అంటే ఇక్కడ విత్తనాలుంటాయి సార్. నేను హ్మ్. నాకు హ్మ్. అర్థమైనదేంటంటే హ్మ్. హ్మ్. విత్తనాలు బయట దొరికే విత్తనాలు హ్మ్. మామూలుగా హ్మ్. ఎళ్తారు షాప్‌లో తెచ్చుకుంటారు. వెజిటబుల్స్‌కి అవన్నీ ఓకే. వెజిటబుల్స్‌కి. ఇప్పుడు ఈ ఉద్యానవన పంటల ద్వారా చేసే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మాకు? హ్మ్. సో, విత్తనాలు దొరకాలంటే మా దగ్గర వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది హైదరాబాద్‌లో. ఓకే. సో, దానిలో అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి. సీడ్స్ అన్నీ ఆ! అక్కడ. మీన్స్ ఫ్లవర్‌కి సంబంధించింది ఫ్లోరికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది. అందులో ఓకే. ఫ్లవర్‌కి సంబంధించినవి ఉంటాయి. మీకు మామిడి మొక్కలు గావాలన్నా, ఇంకేమన్నా మొక్కలు గావాలన్నా గూడా సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది. అక్కడ మొక్కలు దొరుకుతాయి. ఓకే. మొక్కలు ప్రస్తుతానికి అన్నీ అక్కడ రిసర్చ్ సెంటర్ దగ్గరనే దొరుకుతాయి రీసెర్చ్ తప్ప బయట సెంటర్స్ మార్కెట్‌లో ఎక్కడ గూడా ఆ! లేవు. దొరకవు. ఈ రీసెర్చ్ సెంటర్స్‌ని ఏర్పాటు జేయడానికి మూల కారణం అదే.